నేను చెప్పేది విను. నేను నీ మాట విన్ను. నీకంటే పెద్దవాడికి చెప్తాను. విన్నానంటే విన్ను. అయినా ఇది నాకు మా నాన్నగారికి సంబంధించిన విషయం. మా ఇష్టం. ఏమైంది? ఏం లేదు మావయ్య గారు. నువ్వు మాట్లాడకు, నువ్వు చెప్పమ్మా. మీరన్నా చెప్పండి నాన్నగారు. మీ పెద్దలుడు ఎవరంటే అడ్రస్ లేనివాడని చెప్పుకోవడానికి మీకు అవమానంగా లేదు? కనీసం మీ చిన్నలుడైనా పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడైతే మీకు గౌరవంగా ఉండదు? అవును అవును. కానీ మావయ్య గారు నువ్వు చెప్పమ్మా. నాకు కాబోయే భర్త ఎవరు ఏంటంటే నేనేం చెప్పాలి? కనకరాజుకే మాజీ జమీందారు మనవడు కాబట్టి మావయ్య నువ్వు చెప్పమ్మా. తను రేపు గుర్రపందాల్లో గెలిచాడనుకోండి, నా చిన్నల్లుడు మా ఊరికి చెరువుని పరువుని తీసుకొచ్చిన మనగాడని మీరు, నా మొగుడు రేసు వీరుడని నేను చెప్పుకోవచ్చు కదా. అందుకే నిశ్చితార్థం పెళ్లి అన్ని బావ రేసులో కప్పు గెలిచాక పెడదాం అంటున్నాను. నిజమే గాని ఇంతమందిని పిలిచి. అందుకనే మావయ్య గారు ఇంతమందిని పిలిచాం కాబట్టి శుభకార్యం కాస్త జరిపించి. నువ్వు మాట్లాడకు, అమ్మాయి చెప్పిందే కరెక్ట్. నాన్న, ఈ రాజుగాడు మనకు సపోర్ట్ చేస్తున్నాడా తేడా చేస్తున్నాడా? నాకంతా కన్ఫ్యూషన్ గా ఉంది. నీ అబ్బా కన్ఫ్యూజన్ తో పోసి నీ కన్ఫ్యూజన్ కదా. పెద్ద బసవరాజు, స్వప్న చెప్పినట్టు చినకనకరాజు పందెంలో గెలిచిన తర్వాతే పెళ్లి. కానీ మావయ్య గారు పాపం. ఇక నువ్వు మాట్లాడకు. సారీ బెదరు. చలో. మీ మామ తుపాకీ పేల్చకుండానే నిన్ను కాల్చి పారేశాడు రోయ్. చెంచేస్తా పొడి చేస్తా అని చెరువు గట్టు మీద చిందులు దొక్కావు కదా, ఇప్పుడు పందెంలో గెలుస్తా, గెలిచి తేరతా. ఏం చదివేవరా నువ్వు? డిగ్రీ సార్. డిగ్రీ చదివితే బుద్ధి ఉండాలి, జనరల్ నాలెడ్జ్ ఉండాలి. ఏం తప్పు చేశాను సార్? ఏం తప్పు చేసావా? అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, ఈస్ట్, వెస్ట్, వైజాగ్, శ్రీకాకుళం ఈ జిల్లాల వాళ్ళందరూ మంచినీళ్లు లేక కరువుతోటి అల్లాడిపోతుంటే, ఇంకుడు గుంతల్లో నీళ్లు నిల్వ చేసుకోమని మాజీ సీఎం ప్రజెంట్ సీఎం కూడా చెవిలో ఇల్లు కట్టుకుని చెప్తుంటే, మందులోకి వాటర్ పోసి వేస్ట్ చేస్తావా? నో వాటర్, పుట్ లిక్కర్, స్టెప్ ఏ. Yes, there are two types of devils. One is male, another is female. హుస్సేన్ సాగర్ లో బుద్ధ విగ్రహం లాగా నుంచున్నావేరా పై. The devils are two types. One is male, another is female. Stop it! మళ్ళీ ఎందుకు స్టాప్ ఇట్? What is this? వాటర్. Don't waste water. Put medicine. Yes. మీకు ఈ మందు ఎలా అలవాటైంది? టచింగ్ ఇవ్వటం కోసం ముందు షర్ట్ పైన చల్లుకునేవాడిని. ఆ టచింగ్ తో వచ్చే షాక్స్ తట్టుకోవడం కోసం స్టమక్ తో తోసుకుంటున్నాను. టచింగ్ లేంటి? నావి ఓన్లీ టచింగ్స్ ఏనమ్మా. నువ్వు ఏకంగా మ్యాచ్లే ఆడుతున్నావు కదా. అంత బిల్డప్ వద్దమ్మా. నువ్వేంట్రా అలా ఉంటున్నావు? నేను తాగుతూ ఉంటాను, ఆయన చూస్తూ ఉంటాను, నువ్వు పోస్తూ ఉండు. నేను చెప్తూ ఉంటాను, ఆయన వింటూ ఉంటాడు, నువ్వు అందిస్తూ ఉండు. ఆఖరిలో నువ్వు నాకు బిల్లు ఇస్తావా, బిల్లు ఆయనకి ఇస్తాను, ఆయన నీకు డబ్బులు ఇస్తాడు, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పు. ఇలా ఎవరి పని ఆడు చేసుకుంటే నచ్చుతుందిరా నాకు. వాటరా మందా? మందే. మీరెప్పుడైనా దెయ్యాలను చూసారా? చూశాను. ఎలా ఉంటాయి? నా పిల్లలా ఉంటాయి. మీరెప్పుడైనా దెయ్యాలతో మాట్లాడారా? మాట్లాడేటువంటి చీప్ గా చాలా క్లోజ్ గా ఫ్రెండ్షిప్ కూడా చేశాను. ఫ్రెండ్షిప్ కూడా చేశారా? అవి ఎలా బిహేవ్ చేస్తాయి? నెగిటివ్ గా చెప్తే నెక్స్ట్ టైం మందు ఇప్పించడేమో. చాలా క్లోజ్ గా ఉంటాయి, సెక్సీగా చూస్తాయి, నైస్ గా నవ్వుతాయి, స్వీట్ గా మాట్లాడతాయి. ఆ తర్వాత మందు తాగాలి. మీరా దెయ్యాల? నేనే. తాగండి. ఓకే. అవి మనల్ని లైక్ చేయాలంటే అవి అడిగినవన్నీ కొనిస్తే పెళ్ళాం కంటే పిశాచే బెటర్ అన్నట్టుగా బిహేవ్ చేస్తాయి. అయితే ఈ మోహిని పిశాచాలు శ్మశానాల్లోనేగా ఉంటాయి? శ్మశానాలన్నీ ఫ్లాట్స్ గా మారిపోవడం వల్ల హైవేస్ మీదకి షిఫ్ట్ అయిపోయింది. హైవేస్ మీద వెళ్ళే లారీ డ్రైవర్లకి మిడ్ నైట్ హెల్ప్ చేస్తుంటాయి. నేను వెళితే నాకు కూడా సహాయం చేస్తాయా? చేస్తాయి. ఎలా? నాకు మంది ఇప్పిస్తే. ఈయనకో ఫుల్లు. లింగరాజు గారు. గోపి, ఏమిటి ఇలా వచ్చావు? అందుకేనా? అందుకేనా అంటే? అందుకే అయి ఉంటుంది. దా దా కూర్చో. ఎత్తమంటావా? ఏమిటి? పెళ్లి చూపుల్లో పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకు తలెత్తమని అడుగుతాడుగా, అలా ఎత్తమంటావా? నీకేమీ తెలీదు. సరే, నేనే ఎత్తుతాను. బాగున్నాడా? అమ్మయ్యా, ఇదైపోయింది. ఇంకా
నచ్చిందా? ఏమిటి? నడక నడకైపోయింది. ఇంకా విప్పమంటావా? ఏమిటి? గొంతు. పెళ్లి చూపుల్లో పెళ్లి కూతురు గొంతు విప్పి పాడాలిగా. పాడనా? అబ్బే పోతు. అయితే నేను నీకు నచ్చినట్టేనా? ఒకసారి నేను బలే నీ గెంతితే మా నాన్న కర్రెచ్చు కొట్టాడు. అప్పటి నుంచి గిలిగిలి నీ గెంతుతున్నాను. ఒక్కసారి మీ నాన్నగారిని పిలుస్తావా? పిలవనా? నానా 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 నానా. ఏమిటండి గోళ? గోల కాదు నాన్న, గోపికి నాకు అయిపోయింది. ఏమిటైపోయింది? అదే అదేంటే? చి, నీకేమీ తెలియదు. గోపి మన ఇంటికి అందుకోసమే వచ్చాడు. కొంపకి నదరగా ఉండే కుర్రాడు ఎవడైనా వస్తే చాలు అందుకోసమే వచ్చాడు. గిలిగిలి గిలిగిలి అంటూ గుర్రాల గెంతో. ఆ అమ్మాయి గురికి పెళ్లి చేస్తే ఈ గంతులు తగ్గిపోతాయి కదండి. నువ్వు నోరు మూసుకో, చెవిటి పీరుగా. ఆ మాత్రం నాకు తెలియదునా? నువ్వు ఈ పుస్తకాలు తీసుకుని అక్కడ తగలడు. నువ్వు ఇక్కడే తగలడు. నానా నానా ఎరా మర్యాదగా మీ వాళ్ళందరి చేత ఓట్లు వేయించరా అంటే మొండికెత్తారా? అందుకే అటుకొచ్చి కుళ్ళబోటు చేయడం జరిగింది. అయినా పక్కన వెళ్ళరా నాకు తెలియకడుతాను. నా గుర్తు మీద ముద్ర గుద్దు పడేస్తే మీ సొమ్మేం పోతరా? అయ్యా, మన గుర్తు ఆంబోతు. దాని మీద ముద్ర గుద్దితే అది అచ్చోసిన ఆంబోతు అవుతుందని భయపడి వాళ్ళు గుద్దకూడదు అనుకుంటున్నారు. చక్కటి నువ్వు నన్ను ఎగతాళి చెప్తున్నావా లేకపోతే ఏదైనా నిజం చెప్తున్నావా? ఎవరైనా చెప్పాయంటే ఇరిగిపోతుంది నాడు. అబ్బా, ఎలక్షన్లు ముందెట్టుకుని చీప్ డిస్కషన్లు ఏంటి? అసలు పాయింట్ కి రావాలి కదా. ఇదిగో, మీరు వెనకటికి ఎప్పుడో నా దగ్గర చిల్లర అప్పులు తీసుకున్నారు. వడ్డీ చక్ర వడ్డీ ప్రకారం ఆ ఎంట్రోగంలా పెరిగి 100,000 1000 అయ్యాయి. ఆ సంగతి మీరంతా మర్చిపోయినా ఆ ప్రాంసరీ నోట్లు నా దగ్గర ఉన్నాయి. మరి నా అప్పు తీర్చమన్నే పట్టాను అంటే మీ కొంప గోడు చెంబు తప్పాడ మీ పిల్లని తాళిబొట్టు ఇచ్చేయటమే కాకుండా మీ పిల్లల్ని రాళ్ళు రప్పలు కొట్టే వాళ్ళ కింద నాకు అప్పచెప్పాల్సి ఉంటుంది. అంచేత మీరు అందుకు సిద్ధపడతారా? నేను చెప్పినట్టు మా ఆంబోతుకి ఓటేస్తారా? ఆంబోతు నన్ను చూపెట్టావటయ్యా. ఆంబోతు గుర్తుకొని చెప్పయ్యా. తమరన్నా తమరు గుర్తున్నా ఒకటే సార్. అలాగే అంచేత మీరు నా అప్పు తీర్చడానికి అన్ని ఇచ్చేసి పకీర్లు అయిపోతారో నేను చెప్పినట్టు ఓట్లేస్తారో తేల్చుకోండి. ఈ ఒకటానికి వేయండి అయ్యా. మళ్ళీ 5 ఏళ్ళ వరకు మీ జోలికి వచ్చినా మీకు కనిపించినా నన్ను చెప్పు తీసుకోకండి. వాళ్ళని ఆలోచించుకొని అయ్యా మగడా. ఆలోచించుకోండి. మీకు ఓటేస్తే మాకేం ఉపకారం జరుగుతుందో తెలియదు కానీ ఏగిపోతే ఎంత అపకారం జరుగుతుందో మీ వల్ల మాకు బాగా తెలిసింది. మీరు చెప్పినట్టుగానే మేము మా వాళ్ళంతా మీకే ఓటేస్తాం బాబు, మీకే ఓటేస్తాం. అది ఎండల్ గా ఉంది నీ మాట. అది కాదయ్యా, ఇప్పుడు అడ్డగేసి చెప్పి రేపు ఆ పోలు కదా దూరి ఎవరు చూడలేదు కదా అని నా ఆంబోతులు తెలిసి మరో గాడ్డు మీద కుదిరితే నేనేమైపోవాలి? నేను ఒప్పుకున్నాయ్యా. అందుకే అక్కడ దేవుడు ఉన్నాడు. మీరంతా మా ఆంబోతుకే ఓటేస్తామని ఆ దేవుడి మీద ప్రమాణకం చేసి మరీ చెప్పాలి. పదండి. మీరంతా ఈ ఆంజనేయుడి పాదాల మీద ప్రమాణకం చేసి మా ఆంబోతుకే ఓటేస్తామని చెప్పాలి. కానివ్వండి. లేదు బాబు, మమ్మల్ని చంపినా సరే నరికినా సరే మేము మీ కోటేయం బాబు. అమ్మ నాయగారా, ఆఖరి క్షణంలో ఎంత అడ్డం తిరిగిపోయారా? ఏటయ్యా బతుకపు, ఈ పల్లెటూరు ఓట్లు పడబోతే ఇక మన పని చవరమే. ఇప్పుడు ఏం చెయ్యాలయ్యా? ఇదిగో బాబా 2-3 తుమ్ములు నా మొఖాన్ని తుమ్మైనా సరే ఐడియా చెప్పయ్యా. ఇదిగో, కొత్తగా కడుపైందల్లా ఊరికే కింద మీద అయిపోకు. ఈ రాజకీయాలు నీ కొత్తగా నాకు అలవాటే.